నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతాన్ని చూద్దాం. బెంగళూరుకి చెందిన శివమ్మ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. మాకు డబ్బు అవసరం ఉన్నందున మా 3 ఎకరాల భూమిని నెలకు 2% వడ్డీకి 5 సంవత్సరాలకు తాకట్టు పెట్టాము. మేము ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించలేకపోయాము. కానీ 3 సంవత్సరాల తర్వాత మేము అప్పు తీర్చాలనుకున్నప్పుడు అప్పు ఇచ్చిన అతను చక్రవడ్డీతో సహా చెల్లించాలని అన్నారు. శ్రీ పరంజ్యోతి అనుగ్రహంతో మేము అది కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ఆ భూమిని మాకు తిరిగి రిజిస్టర్ చేయలేమన్నారు. అందువలన ఇది 5 సంవత్సరాలు ఆలస్యమైంది. 5వ సంవత్సరం తర్వాత అప్పు తీర్చాలని అనుకున్నప్పుడు అప్పుగా తీసుకున్న అసలు 1,65,000 రూపాయల వడ్డీతో కలిపి ఇప్పుడు మొత్తం 5,11,000 రూపాయలు అయ్యింది. మేము దానిని 3.5 లక్షలు చేయమని అడిగాము. కానీ అతను అంగీకరించలేదు. అంతేకాకుండా అతను మొత్తం 5,11,000 రూపాయలను చెల్లించడానికి గడువు విధించాడు. లేకపోతే అతను భూమిని తిరిగి ఇవ్వనని, అది అతనిది అవుతుందని చెప్పాడు. దాదాపు 2 లక్షలు ఏర్పాటు చేసుకోవడానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నందున మేము శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాము. మాకు ఒక ఆలోచన వచ్చి మాకు 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చిన వ్యక్తిని పిలిచాము. మిగిలిన మొత్తాన్ని ఎలాగోలా సర్దుబాటు చేశాము. మేము గడువు లోపల మొత్తాన్ని చెల్లించి మా భూమిని తిరిగి పొందగలిగాము. అనంత కోటి ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి.